హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆల్. సో ఈ వీడియోలో మనం ఫ్రాక్షన్స్ని స్మాలెస్ట్ టు లార్జెస్ట్ ఫైండ్ అవుట్ చేయడానికి చాలా కష్టపడుతుంటాము. అలాగే క్వశ్చన్స్లో అసెండింగ్ ఆర్డర్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ కూడా ఇస్తుంటారు. ఫస్ట్ చూడండి, దీంతో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అవి ఏంటంటే ఫస్ట్ వన్, ఫ్రాక్షన్స్ విత్ ద సేమ్ డినామినేటర్స్. డినామినేటర్స్ సేమ్ ఉంటే వాటినే లైక్ ఫ్రాక్షన్స్ అంటారు. మనం కొన్ని ఫ్రాక్షన్స్ తీసుకున్నప్పుడు అందులో డినామినేటర్ సేమ్ ఉంటే ఈ ఫ్రాక్షన్స్ అన్నీ కూడా లైక్ ఫ్రాక్షన్స్ అంటారు. ఇప్పుడు మనం తీసుకున్న ఫస్ట్ టాపిక్ వచ్చేసి సేమ్ డినామినేటర్. ఓకేనా? సేమ్ డినామినేటర్ ఉన్నప్పుడు న్యూమరేటర్ చెక్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? సో న్యూమరేటర్ ఇప్పుడు చూడండి, ఇందులో లార్జెస్ట్ ఏది? సో దిస్ ఈజ్ లార్జెస్ట్. న్యూమరేటర్లో 9 అనేది పెద్దది. 9 7 3లలో 9 అనేది పెద్దది కాబట్టి ఇది లార్జెస్ట్ ఫ్రాక్షన్ అని చెప్తాం. అలాగే ఇది వచ్చేసి స్మాల్ కాబట్టి 3 అనేది ఈ మూడింట్లో స్మాల్ కాబట్టి ఇట్ ఈస్ ద స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అని చెప్తాం. ఓకేనా? సో ఇప్పుడు ఓకే, లార్జెస్ట్ స్మాలెస్ట్ అయింది. ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్ అలాగే డిసెండింగ్ ఆర్డర్. ఇది గుర్తు పెట్టుకోవాలంటే మాకు చాలా కష్టంగా ఉంది. అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ వచ్చేసి చాలా కన్ఫ్యూజ్ అవుతున్నాం అనే వాళ్ళకి ఏ ఫర్ ఎక్కడం అంటే చిన్న నుంచి పెద్దకే కదా ఎక్కేది. సో దేర్ఫోర్ మనం స్మాల్ అనేది ఇందులో 3/10 లెస్ దాన్, తర్వాత కొంచెం పెద్దది 7/10 లెస్ దాన్ 9/10. ఇప్పుడు డిసెండింగ్ ఆర్డర్, డి ఫర్ దిగడం అంటే పెద్ద నుంచి చిన్నకే కదా దిగుతాం. సో దేర్ఫోర్ 9/10 గ్రేటర్ దాన్ 7/10 గ్రేటర్ దాన్ 3/10. ఓకేనా? సో ఇవన్నీ కూడా చాలా ఈజీ. ఇప్పుడు చూడండి, డినామినేటర్ సేమ్ ఉంటే న్యూమరేటర్స్లో ఏది పెద్దగా ఉంటే అదే లార్జెస్ట్ ఫ్రాక్షన్. అలాగే న్యూమరేటర్స్లో ఏది చిన్నగా ఉంటే అదే స్మాలెస్ట్ ఫ్రాక్షన్. సో ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్ రాద్దాం. అసెండింగ్ ఆర్డర్ అంటే స్మాల్ టు బిగ్ వాల్యూ. అసెండింగ్ ఆర్డర్ అంటే స్మాల్ టు బిగ్ వాల్యూ. సో 5/7 లెస్ దాన్ 6/7 లెస్ దాన్ 8/7 లెస్ దాన్ 11/7. సో నెక్స్ట్ డిసెండింగ్ ఆర్డర్, దిగడం అంటే బిగ్ టు స్మాల్ నెంబర్స్ రాసుకోవాలి. బిగ్ వన్ ఏది? 11/7 గ్రేటర్ దాన్ 8/7. సో అలాగే గ్రేటర్ దాన్ 6/7 గ్రేటర్ దాన్ 5/7. ఒక విషయం బాగా చూడండి, లెస్ దాన్ గ్రేటర్ దాన్ వచ్చేసి కన్ఫ్యూజ్ అవుతున్నాము. సో ఎల్ షేప్లో ఉండేది అది లెస్ దాన్. సో అలాగే రెండోది వచ్చేసి గ్రేటర్ దాన్. ఓకేనా? దీంతో జీ అనేది ఫామ్ చేయొచ్చు. సో ఇది గ్రేటర్ దాన్ అవుతుంది. అలాగే సో ఇక్కడ చూడండి, ఇలా ఉన్నప్పుడు సో ఇది ముక్కు ఏ పక్కకు ఉంటే ఆ పక్కది స్మాల్ వన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్లో ఉంటేది అది బిగ్ వన్ అవుతుంది. అలా బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా లైక్ ఫ్రాక్షన్సే. సో ఫస్ట్ వచ్చేసి అసెండింగ్ ఆర్డర్ రాద్దాం. అసెండింగ్ ఆర్డర్ అంటే ఎక్కడం అంటే స్మాల్ టు బిగ్ వన్. స్మాల్ ఏది? ఇందులో 3/8 లెస్ దాన్ 5/8 లెస్ దాన్ 7/8 అలాగే 9/8. సో ఇప్పుడు డిసెండింగ్ ఆర్డర్ డి ఫర్ దిగడం బిగ్ టు స్మాల్ అంటే 9/8 గ్రేటర్ దాన్ 7/8. సో దీని రివర్స్ రాసేసి సరిపోతుంది. ఓకేనా? 3/8. సో ఇప్పుడు చూడండి, నెక్స్ట్ వన్ అసెండింగ్ ఆర్డర్ అంటే ఎక్కడం అంటే స్మాల్ టు బిగ్ వన్. సో అంటే ఇందులో స్మాల్ ఏం చూడండి, 3/5 లెస్ దాన్, నెక్స్ట్ కొంచెం పెద్దది అంటే 6/5 లెస్ దాన్ 7/5 లెస్ దాన్ 11/5. అలాగే డిసెండింగ్ ఆర్డర్ రాసినామంటే డిసెండింగ్ ఆర్డర్ చాలా ఈజీ, రివర్స్లో రాసేద్దాం. 11/5 గ్రేటర్ దాన్ 7/5 గ్రేటర్ దాన్ 6/5 గ్రేటర్ దాన్ 3/5. ఓకేనా? ఇది ఫస్ట్ కాన్సెప్ట్, ఫ్రాక్షన్స్ విత్ ద సేమ్ డినామినేటర్స్. ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఫ్రాక్షన్స్ విత్ ద సేమ్ న్యూమరేటర్స్. అది తీసుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఫ్రాక్షన్స్ విత్ ద సేమ్ న్యూమరేటర్స్ అన్నీ సేమ్ అయినప్పుడు డిఫరెంట్ డినామినేటర్స్ ఉన్నాయి. ఇలాంటి కండిషన్లో ఎలా చేయాలి? ఇప్పుడు చూడండి, న్యూమరేటర్స్ సేమ్ అయినప్పుడు డినామినేటర్స్ చెక్ చేయండి. ఇలా న్యూమరేటర్స్ అన్నీ సేమ్ అయినప్పుడు డినామినేటర్స్లో ఏది చిన్నగా ఉంటే అదే లార్జెస్ట్ వన్ అవుతుంది. సో దిస్ ఈజ్ లార్జెస్ట్ వన్. అలాగే స్మాలెస్ట్ వన్ ఏది పెద్దగా ఉంటే అది స్మాలెస్ట్. అంటే ఈ ఫ్రాక్షన్ అంతా కూడా స్మాలెస్ట్. ఓకేనా? సో ఇప్పుడు
డిసెండింగ్ ఆర్డర్ ఈజీ, మనం రివర్స్ లో రాసేస్తాం. సో ఇప్పుడు చూడండి, ఇందులో ఇప్పుడు మనము లార్జెస్ట్ స్మాలెస్ట్ కనుక్కుంటే అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ రాయడం చాలా ఈజీ అయిపోతుంది. ఇందులో చూడండి, డినామినేటర్ ఏది చిన్నగా ఉంటే అది లార్జెస్ట్ అని చెప్పినాము, ఏది పెద్దగా ఉంటే అది స్మాలెస్ట్. ఓకేనా? ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్ అంటే ఏం చేయాలి? స్మాల్ టు బిగ్ వన్. సో అసెండింగ్ ఆర్డర్ ఏ ఫర్ ఎక్కడ, స్మాల్ టు బిగ్ అంటే సో స్మాల్ వచ్చేసి 2/7 లెస్ దాన్ 2/5 లెస్ దాన్ 2/3. ఓకేనా? ఇంకా డిసెండింగ్ ఆర్డర్ రివర్స్ లో రాసేస్తే సరిపోతుంది. 2/3 గ్రేటర్ దాన్ 2/5 గ్రేటర్ దాన్ 2/7. ఓకేనా? సో నెక్స్ట్ చూడండి, ఇది కూడా మనకి ఈజీ కదా. ఇందులో మనకి లార్జెస్ట్ వన్ ఏమవుతుంది? డినామినేటర్ లో ఏది చిన్నగా ఉంటే అది మనకి లార్జెస్ట్ వన్ అవుతుంది. స్మాలెస్ట్ వన్ ఏదవుతుంది? స్మాలెస్ట్ వన్ డినామినేటర్ లో ఏది పెద్దగా ఉంటే అది స్మాలెస్ట్ వన్ అవుతుంది. ఓకేనా? సో అలాగే 4 to 1 చూడండి, 4 to 1 లో 5/6 5/7 5/11 5/12 డినామినేటర్ చెక్ చేయండి. ఇందులో చిన్నది ఏది? చిన్నది వచ్చేసి 6 అనేది డినామినేటర్ చిన్నది. సో ఇది లార్జెస్ట్ ఫ్రాక్షన్ అవుతుంది. ఓకేనా? చిన్న వాల్యూనే లార్జెస్ట్ ఫ్రాక్షన్ అవుతుంది. కన్ఫ్యూజ్ కాకుండా వినండి. ఓకేనా? ఇప్పుడు డినామినేటర్ లో పెద్దది ఏది ఉంది? ఇది ఉంది. ఇది వచ్చేసి స్మాలెస్ట్ వన్ అవుతుంది. ఓకేనా? ఇంకా అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ రాయడం ఈజీనే కదా. ఓకేనా? నెక్స్ట్ కాన్సెప్ట్ కి వెళ్దాం. సో ఇక్కడ చూడండి, డిఫరెన్స్ బిట్వీన్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్స్ ఆర్ సేమ్. అంటే న్యూమరేటర్స్ డినామినేటర్స్ డిఫరెంట్ గా ఇచ్చినప్పుడు వాటి రెండింటి మధ్య డిఫరెన్స్ సేమ్ అయినప్పుడు సో అప్పుడు ఒక కాన్సెప్ట్. ఒకవేళ సేమ్ లేకుండా ఉంటే అదొక కాన్సెప్ట్, అది ఫైనల్ కాన్సెప్ట్. సరే చూద్దాం. ఇక్కడ చూడండి, 4 కి 5 కి డిఫరెన్స్ ఎంత? డిఫరెన్స్ వచ్చేసి ఇక్కడ 1. ఇక్కడ డిఫరెన్స్ ఎంత? ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసి 1. ఇక్కడ డిఫరెన్స్ ఎంత? ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసి 1. ఇక్కడ డిఫరెన్స్ ఎంత? ఇక్కడ కూడా డిఫరెన్స్ అనేది 1. ఇలాంటి కండిషన్ లో స్మాలెస్ట్ ఏది? లార్జెస్ట్ ఏది? సో న్యూమరేటర్ డినామినేటర్ అర్థం చేయండి ఒకసారి. ఏది చిన్నగా ఉంది? 4/5 చిన్నది కదా అన్నిటికంటే. సో దేర్ఫోర్ స్మాలెస్ట్ వన్ వచ్చేసి ఏమవుతుందంటే స్మాలెస్ట్ వన్ దట్ ఈక్వల్స్ టు 4/5 అవుతుంది. అలాగే లార్జెస్ట్ ఫ్రాక్షన్ వచ్చేసి సో అన్నిట్లో కంపారిజన్ చేసినప్పుడు లార్జెస్ట్ ఏది ఉంది? 10 to 11 కదా అన్నిటికంటే పెద్దది. సో దేర్ఫోర్ లార్జెస్ట్ వన్ వచ్చేసి 10/11. ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ ఒకసారి చెక్ చేద్దాం. అది కూడా చాలా ఈజీ మనం చేయడం. చూడండి, ఇది ఫస్ట్ స్మాలెస్ట్ నుంచి చెక్ చేస్తున్నాం. స్మాల్ టు బిగ్ వన్ కదా. సో ఇది ఫస్ట్ వన్, ఇది సెకండ్ వన్, ఇది వచ్చేసి థర్డ్ వన్, ఇది ఫోర్త్ వన్. ఇలా రాస్తే సరిపోతుంది. సో దేర్ఫోర్ అసెండింగ్ ఆర్డర్ ఈజ్ ఈక్వల్స్ టు 4/5 లెస్ దాన్ 6/7 లెస్ దాన్ 9/10 లెస్ దాన్ 10/11. ఓకేనా? సో ఇంకా డిసెండింగ్ ఆర్డర్ రాయడం ఈజీనే కదా. సో నెక్స్ట్ మనం చూడండి, ఇప్పుడు చూడండి డిఫరెన్స్ 7 కి 10 కి డిఫరెన్స్ ఎంత? డిఫరెన్స్ 3. ఇక్కడ డిఫరెన్స్ ఎంత? 16 - 13 డిఫరెన్స్ 3. 7 - 4 సో 10 - 7 ఈజ్ ఈక్వల్స్ టు 3. ఓకేనా? సో బాగా చెక్ చేయండి. అలాగే 16 - 13 ఈజ్ ఈక్వల్స్ టు 3. అలాగే 7 - 4 ఈజ్ ఈక్వల్స్ టు 3. 11 - 8 ఈజ్ ఈక్వల్స్ టు 3. డిఫరెన్స్ సేమ్ వచ్చింది కదా. ఇలా డిఫరెన్స్ సేమ్ అయినప్పుడు ఇప్పుడు ఒకసారి చెక్ చేయండి. న్యూమరేటర్ డినామినేటర్ ఇక్కడ 7 10 13 16 4 7 8 11. సో అన్నిటికంటే చిన్న పేరు ఏది ఉంది? 4 7 కదా అన్నిటికంటే చిన్నది. సో దేర్ఫోర్ ఇట్ ఈజ్ స్మాలెస్ట్. ఓకేనా? సో నెక్స్ట్ లార్జెస్ట్ చూడండి, అన్నిటికంటే పెద్దది ఏది? 13/16. సో ఇది వచ్చేసి మనకి లార్జెస్ట్ అవుతుంది. ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ రాద్దాం. అసెండింగ్ ఏ ఫర్ ఎక్కడ? స్మాల్ టు బిగ్ వన్. స్మాల్ వన్ ఏది? 4/7 లెస్ దాన్ నెక్స్ట్ కొంచెం పెద్దది అంటే ఇదే కదా తీసుకోవాల్సింది. 7/10 లెస్ దాన్ 8/11 లెస్ దాన్ 13/16. ఇంకా డిసెండింగ్ ఆర్డర్ చాలా ఈజీ కదా. సో మనం ఒక ట్రిక్ నేర్చుకుంటే మనము లార్జెస్ట్ వన్ స్మాలెస్ట్ వన్ కనుక్కోవడంతో పాటు అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ కూడా కనుక్కోవచ్చు. సో ఇందులో చూడండి, ఇప్పుడు డిఫరెన్స్ ఎంత ఉంది? 9 కి 7 కి. 9 - 7 ఈజ్ ఈక్వల్స్ టు 2. 5 - 3 ఈజ్ ఈక్వల్స్ టు 2. 15 - 13 ఈజ్ ఈక్వల్స్ టు 2. ఓకేనా? డిఫరెన్స్ సేమ్ అయింది కదా. సో డిఫరెన్స్ సేమ్ అయినప్పుడు చిన్నది ఏది? అన్నిటికంటే ఇదే కదా పెద్దది. చిన్నది
చిన్న పేరు వచ్చేసి 3/5. సో స్మాలెస్ట్ వన్ వచ్చేసి 3/5. ఇంకా లార్జెస్ట్ వన్ మీరే ఈజీగా చెప్పగలరు, ఏది 13/15. సో లార్జెస్ట్ వచ్చేసి 13/15. ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ రాయడం కూడా ఈజీనే కదా. అసెండింగ్ ఆర్డర్ స్మాల్ టు బిగ్ వన్. స్మాల్ ఏది ఇందులో 3/5 లెస్ దాన్ 7/9 లెస్ దాన్ 13/15. నెక్స్ట్ సో ఇప్పుడు డిఫరెన్స్ చూడండి, 15 - 14. సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత వచ్చింది, ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసి 1, ఇక్కడ కూడా 1, ఇక్కడ కూడా డిఫరెన్స్ 1, ఇక్కడ కూడా 18 లో 17 తీసేస్తే ఇక్కడ కూడా 1. ఓకేనా. ఇప్పుడు ఓవరాల్ గా మనం ఏం చేయాలి, ఇందులో స్మాల్ వన్ చెక్ చేయండి. ఇందులో స్మాల్ వన్ ఏది చిన్నగా ఉంటే అదే స్మాల్ వన్. సో ఇదే కదా చిన్నగా ఉండేది, పేరింగ్ కంపారిజన్ చేస్తే. సో స్మాలెస్ట్ వచ్చేసి 11/12. ఓకేనా. స్మాలెస్ట్ వచ్చేసి 11/12. సో ఇప్పుడు లార్జెస్ట్ ఏది కనిపిస్తా ఉంది, లార్జెస్ట్ వన్. సో ఇక్కడ 18 17 23 24. సో 23/24 వచ్చేసి మనకి లార్జెస్ట్ కనిపిస్తా ఉంది. కానీ ఇక్కడ కూడా మనం ఒకటి అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే, ఒక్కసారి చూడండి ఇక్కడ మనకి 0 పాయింట్ సంథింగ్ వస్తూ ఉంది. ఓకేనా. ఇక్కడ వచ్చేసి 17 18 మనం చెక్ చేసినప్పుడు ఎలా వస్తాయి, సో 1 పాయింట్ సంథింగ్ వస్తారు. అప్పుడు లార్జెస్ట్ ఏది అంటే మనకి ఇక్కడ ఉండాల్సినది ఓన్లీ ప్రాపర్ ఫ్రాక్షన్స్ మాత్రమే. ప్రాపర్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటి, న్యూమరేటర్ డినామినేటర్, న్యూమరేటర్ కంటే డినామినేటర్ పెద్దగా ఉండదు. కానీ ఇక్కడ ఈ కండిషన్లో డినామినేటర్ కంటే న్యూమరేటర్ పెద్దగా ఉంది, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఇచ్చినాను. కాబట్టి ఇక్కడ లార్జెస్ట్ ఏమవుతుంది, లార్జెస్ట్ ఇది కాదు, లార్జెస్ట్ ఏదవుతుంది 18/17 అవుతుంది. ఓకేనా. ఇప్పుడు ఇంకా ఈజీ అసెండింగ్ ఆర్డర్ చూద్దాం, అంటే ఇది తీసుకోకూడదు లార్జెస్ట్ వన్. ఓకేనా. ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్ చెక్ చేద్దాం. అసెండింగ్ ఆర్డర్ ఈజ్ ఈక్వల్స్ టు, ఎక్కడైనా మీరు అదే చెక్ చేయాల్సింది. సో న్యూమరేటర్ కంటే డినామినేటర్ వాల్యూ పెద్దగా ఉండాలి, అప్పుడే ఈ లాజిక్ అనేది మనకి అప్లికబుల్ అవుతుంది. ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్ చూడండి. అసెండింగ్ ఆర్డర్ ఫస్ట్ ఈ మూడింటికి చెక్ చేసినాం అనుకోండి. ఈ మూడింటిలో మనకి ఏది చిన్నగా ఉంది, సో 11/12 లెస్ దాన్ 14/15 లెస్ దాన్ 23/24 సో లెస్ దాన్ 18/17. ఇదే అన్నింటికంటే పెద్దది. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇది 0 పాయింట్ సంథింగ్ వస్తుంది, ఇది 0 పాయింట్ సంథింగ్ వస్తుంది, ఇది 0 పాయింట్ సంథింగ్ వస్తుంది, ఇది రాదు, 1 టైం వెళ్తా ఉంది. కాబట్టి అదే గ్రేటెస్ట్. ఓకేనా. డిసెండింగ్ ఆర్డర్ కూడా ఈజీ. ఓకేనా. ఫస్ట్ మీరు చూడాల్సింది ఓన్లీ ప్రాపర్ ఫ్రాక్షన్స్ మాత్రమే. ఓకేనా. ఇప్పుడు చూడండి, ప్రాపర్ ఫ్రాక్షన్స్లో డిఫరెన్స్ బిట్వీన్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ సేమ్గా లేనప్పుడు ఎలా చేయాలి, ఇలా ఇక్కడ చూస్తే ఒక్కసారి డిఫరెన్స్ చెక్ చేస్తాం. డిఫరెన్స్ వచ్చేసి ఇక్కడ 9కి 7కి డిఫరెన్స్ వచ్చేసి 2. ఓకేనా. 4కి 3కి డిఫరెన్స్ ఎంత, 4కి 3కి డిఫరెన్స్ 1. సో 15కి 13కి డిఫరెన్స్ ఎంత, 15కి 13కి డిఫరెన్స్ 2. అలాగే 8కి 7కి డిఫరెన్స్ ఎంత, 1. సో ఇక్కడ చూస్తే 2 1 2 1. సో ఇప్పుడు ఇది మనకి ఇలా వచ్చాయి డిఫరెన్సెస్. సో ఇప్పుడు ఏం చేయాలంటే 2కి 1కి ఎల్సిఎం ఎంత, 2. సో ఇక్కడ మనము ఇది ఇక్కడ 2కి 1కి ఎల్సిఎం ఎంత, ఎల్సిఎం వచ్చేసి 2. ఇప్పుడు చూడండి ఇక్కడ ఆల్రెడీ 2 ఉంది. సో 1 ఉన్న చోట మాత్రమే ఇంటూ 2 సెలెక్ట్ చేస్తే సరిపోతుంది. దీన్ని ఇంటూ 2, సో ఇక్కడ ఆల్రెడీ 2 ఉంది. సో దీన్ని ఇంటూ 2 న్యూమరేటర్ డినామినేటర్ని ఇక్కడ కూడా ఇంటూ 2 చేస్తే డిఫరెన్సెస్ అనేది సేమ్ వస్తుంది. ఒకసారి చెక్ చేద్దాం. 7/9 3 2 6 4 2 8 13/15 7 2 14 8 2 16. ఇప్పుడు డిఫరెన్స్ చెక్ చేయండి. 9కి 7కి డిఫరెన్స్ 2, 8కి 6 డిఫరెన్స్ 2, ఇక్కడ డిఫరెన్స్ 2, ఇక్కడ కూడా డిఫరెన్స్ 2. సరిపోయిందా. ఇప్పుడు మనం స్మాలెస్ట్ లార్జెస్ట్ కంపారిజన్ ఈజీగా చేయొచ్చా, ఇవన్నీ ప్రాపర్ ఫ్రాక్షన్సే కదా. సో దేర్ఫోర్ ఇప్పుడు మనకి స్మాలెస్ట్ వన్ వచ్చేసి ఏది చిన్నగా ఉంది ఒకసారి చెక్ చేయండి. 6 8 చిన్నగా ఉంది. సో దిస్ ఈజ్ మనకి స్మాలెస్ట్ వన్ అవుతుంది. సో అలాగే ఇప్పుడు లార్జెస్ట్ వన్ చూడండి. లార్జెస్ట్ వన్ వచ్చేసి ఇది అవుతుంది. ఓకేనా. లార్జెస్ట్ వన్ వచ్చేసి ఇది అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్. అలాగే ఈ క్వశ్చన్కి అసెండింగ్ ఆర్డర్ రాద్దాం. ఓకేనా. అసెండింగ్ ఆర్డర్ ఈజ్ ఈక్వల్స్ టు స్మాల్ వన్ ఏది 6/8. 6/8 ఇట్ ఈస్ నథింగ్ బట్ 3
3/4 కదా. సో 3/4 లెస్ దాన్. సో నెక్స్ట్ స్మాల్ ఏమవుతుంది, దీనికంటే కొంచెం పెద్దది. కొంచెం పెద్దది వచ్చేసి ఇదే కదా, అంటే 7/9 లెస్ దాన్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇదే కదా అవుతుంది. సో 13/15. నెక్స్ట్ రిమైనింగ్ వన్ 7/8. సో 7/8. సో ఇదే కాబట్టి దీనికి రిలేటెడ్ వన్ 7/8 అని రాస్తాం. ఇంకా డిసెండింగ్ ఆర్డర్ వెరీ ఈజీ. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఇప్పుడు 8 కి 5 కి డిఫరెన్స్ ఎంత, డిఫరెన్స్ వచ్చేసి 3. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి 7 కి 12 కి డిఫరెన్స్ ఎంత, డిఫరెన్స్ వచ్చేసి 5. సో ఇక్కడ 4 కి 3 కి డిఫరెన్స్ 1. 16 కి 13 కి డిఫరెన్స్ వచ్చేసి 3. సో దేర్ఫోర్ ఓవరాల్ మనకి ఎల్సిఎం చెక్ చేద్దాం. 3 కి 5 కి 1 కి 3 కి. సో 3 5 1 3 ఎల్సిఎం వచ్చేసి ఎంత, ఎల్సిఎం వచ్చేసి 15. అంటే 3 ఉన్న చోట ఇంటూ 5 చేయండి. ఇంటూ 5 చేస్తే ఇది 15 అవుతుంది. 5 ఉన్న చోట ఇంటూ 3 చేస్తే 15 అవుతుంది. 1 ఉన్న చోట ఇంటూ 15 చేస్తే 15 అవుతుంది. 3 ఉన్న చోట ఇంటూ 5 చేస్తే 15 అవుతుంది. ఓకేనా. ఇప్పుడు చూడండి 5 5 ఎంత, 25. 8 5 వచ్చేసి 40. ఇప్పుడు డిఫరెన్స్ చూడండి 15 వచ్చింది. సో నెక్స్ట్ 7 3 21. 12 3 వచ్చేసి 36. సో నెక్స్ట్ చూడండి 15 3 వచ్చేసి 45. 15 4 వచ్చేసి 60. సో 13 5 వచ్చేసి 65. 16 5 వచ్చేసి 80. ఇప్పుడు డిఫరెన్స్ సేమ్ అయిపోయింది. డిఫరెన్స్ ఎంత వచ్చింది, 15 అనేది డిఫరెన్స్ వచ్చింది. ఓకేనా. మీరు డిఫరెన్స్ అనేది చెక్ చేస్తే డిఫరెన్స్ వచ్చేసి 15 ఉంది. ఇప్పుడు స్మాలెస్ట్ వన్ ఏది ఇందులో, ఇది స్మాలెస్ట్ వన్. లార్జెస్ట్ వన్ ఏది ఇందులో, లార్జెస్ట్ వన్ ఇది. ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్ రావాలి. సో అసెండింగ్ ఆర్డర్ ఇస్ ఈక్వల్స్ టు స్మాల్ వన్ ఏది ఇక్కడ 21/36. సో నెక్స్ట్ స్మాల్ వన్ వచ్చేసి 21/36. ఇట్ ఈస్ నథింగ్ బట్ 7/12 అని రాసి సరిపోతుంది. సో 7/12 లెస్ దాన్. సో నెక్స్ట్ స్మాల్ ఇది అంటే 25/40. 25/40 వచ్చేసి ఇది ఫస్ట్ వన్ కదా, అంటే ఏముంది 5/8 లెస్ దాన్. సో నెక్స్ట్ వన్ చూడండి, నెక్స్ట్ వన్ వచ్చేసి 21 25 అయిపోయింది. నెక్స్ట్ ఇదే కదా 45/60. సో లెస్ దాన్ 65/80. సో 45/60 అంటే దేనికి రిలేటెడ్, 3/4 కి రిలేటెడ్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి 65/80 అంటే 13/60 కి రిలేటెడ్. ఓకేనా. ఇది ప్రాపర్ ఫ్రాక్షన్ లో న్యూమరేటర్ డినామినేటర్ సేమ్ అయినప్పుడు ఒక కాన్సెప్ట్, సేమ్ కానప్పుడు సేమ్ చేసుకోండి. ఓకేనా. సేమ్ చేసుకోవడానికి ఏం చేస్తాం, ఆ డిఫరెన్సెస్ ని ఎల్సిఎం కనుక్కున్నాం. ఓకేనా. ఇప్పుడు ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ ని ఎలా చేయాలో చూద్దాం. ఓకే. ఇప్పుడు ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ అంటే న్యూమరేటర్ పెద్దగా ఉండి డినామినేటర్ చిన్నగా ఉన్నప్పుడు. సో మనము ఈజీ వే ఏంటి అంటే డెసిమల్లోకి కన్వర్ట్ చేయండి. డెసిమల్లోకి కన్వర్ట్ చేస్తే వెరీ ఈజీ. సో రాని వాళ్ళు పక్కన ఒక్కొక్క దానికి డివిజన్ చేసుకోండి. సో మైండ్ డివిజన్ చేయడం అనేది మనకి ఫాస్ట్గా అయిపోతుంది. ఇక్కడ 7/6 అంటే సో 6తో చూడండి 6 1s 6. సో 1 మిగులుతుంది. పాయింట్ పెట్టుకొని 0 వేసుకుంటే అగైన్ 6 1s 6. సో ఎంత మిగులుతుంది, 4 మిగులుతుంది. సో ఓకేనా. 1.1 వరకు చాలు. సో ఒకవేళ అన్ని సేమ్ వచ్చినాయనుకోండి నెక్స్ట్ డెసిమల్కి వెళ్ళండి. ఓకేనా. ఇక్కడ 11/8 అంటే 8 11 8తో డివిజన్ చేస్తే 8 1 8. సో 3 మిగిలింది. సో ఇప్పుడు పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకుంటే 8 3 24. ఓకేనా. పాయింట్ తర్వాత సింగిల్ డిజిట్ చాలు. సో ఎందుకంటే ఇక్కడ సింగిల్ డిజిట్లో ఇక్కడ 1 3 వచ్చింది కాబట్టి చాలు. సో ఓకేనా. నెక్స్ట్ 7 3. సో 0 పాయింట్ ఇక్కడ 7/3 తీసుకున్నాము. ఓకేనా. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుంది. సో ఇక్కడ 3 7. సో ఇక్కడ చూడండి ఇక్కడ ఓవరాల్గా 3 to 6 కదా. 3 to 6 అంటే 2 వరకు చేస్తే చాలు. ఇప్పుడు చూడండి మనం ఓవరాల్ ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే సో మనకి ఇక్కడ స్మాలెస్ట్ ఏది, లార్జెస్ట్ ఏది. సో స్మాలెస్ట్ వెరీ ఈజీ కదా. స్మాలెస్ట్ చూడండి 1.1. సో ఇక్కడ 1 ఇక్కడ 1 రెండు కామన్గా ఉన్నాయి. సో ఇక్కడ 1 ఇక్కడ 3 ఏది చిన్నది, 7/6 అనేది చిన్నది. సో దిస్ ఈజ్ స్మాలెస్ట్ వన్. ఇది వచ్చేసి లార్జెస్ట్ వన్ అవుతుంది. ఓకేనా. సో అలాగే ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్ రాద్దాం. అసెండింగ్ ఆర్డర్ స్మాల్ అనేది ఇందులో 7/6 లెస్ దాన్. నెక్స్ట్ స్మాల్ ఏది ఇదే కదా, దీనికంటే కొంచెం పెద్దది 1.3 అంటే 11/8 లెస్ దాన్ 7/3. ఓకేనా. సో ఇప్పుడు
నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఒకసారి సో ఇక్కడ చూడండి 7/11, 9/8, 17/16. సో దీన్ని కూడా సపరేట్గా డివిజన్ చేయండి. ఎల్సిఎం చేయడం కంటే డివిజన్ చేయడం బెస్ట్ మెథడ్. ఇక్కడ చూడండి సో 11, సో ఇక్కడ 11/7 ఉండాలి. ఓకేనా? సో ఎందుకంటే సో ఇది మనకి ముందు 7/11 అంటే అది మనకి ప్రాపర్ అవుతుంది, ఇది ఇంప్రాపర్. ఓకేనా? 7తో సో ఎన్ని టైమ్స్ వెళ్తుంది? 7తో 7 1s 7 అంటే 4 మిగులుతుంది. సో పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకుంటే 7 5s 35 అంటే ఇది 1.5 వచ్చింది. ఓకేనా? సో ఇప్పుడు వచ్చేసి 8 1s 8 నెక్స్ట్ ఫ్రాక్షన్ తీసుకున్నాం. సో 1.0 అంటే మళ్ళీ మనకి ఎన్ని టైమ్స్ వస్తుంది? 8 1s 8. సో 1 డిజిట్ మాత్రమే తీసుకుంటున్నాము. ఒకవేళ రెండు సేమ్ అయినా ఇప్పుడు నెక్స్ట్ ఆ డిజిట్ కూడా చేయండి. సో ఓకేనా? ఇప్పుడు 16 17 16 1s 16. సో 1 మిగిలింది. పాయింట్ పెట్టుకొని 0 వేసుకోవాలి. ఇప్పుడు అగైన్ 10 వచ్చేసి 16 టేబుల్లో లేదు. ఇప్పుడు ఇంకొక 0 అవసరం అంటే 0 పెట్టుకొని 0 పెట్టుకోవాలి. సో దేర్ఫోర్ 1.0 వచ్చింది. 1.0 సంథింగ్ వస్తే సో అన్నింటికంటే ఇప్పుడు స్మాలెస్ట్ అనేది అన్నింటికంటే ఇప్పుడు ఇది స్మాలెస్ట్, ఇది కొంచెం పెద్దది, ఇది లార్జెస్ట్. సో ఇది లార్జెస్ట్ వన్, సో దిస్ ఈజ్ స్మాలెస్ట్ వన్. ఓకేనా? సో ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ రాద్దాం. అసెండింగ్ ఆర్డర్ ఇస్ ఈక్వల్స్ టు స్మాలెస్ట్ అనేది 17/16 లెస్ దాన్ సో నెక్స్ట్ దీనికంటే కొంచెం పెద్దది 9/8 9/8 లెస్ దాన్ సో అన్నింటికంటే పెద్దది 11/7. ఓకేనా? సో ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు ఎల్సిఎం మెథడ్ కంటే సో ఇలా పాయింట్లలో చేస్తే వెరీ ఈజీ అవుతుంది. సో పాయింట్లలో కన్వర్ట్ చేయండి, ఎందుకంటే మనకు అందరికీ బాగా డివిజన్ వచ్చు కాబట్టి. సో ఒకవేళ ఎల్సిఎం చేయాలన్నా కూడా మనం ఎల్సిఎం పక్కన చేసేసుకొని అది ఎలా చేయాలో ఒకసారి ఈ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ చూడండి ఎల్సిఎం మెథడ్ ఎలా చేయాలి అంటే ఫస్ట్ వన్ 7/6 11/8 7/3 ఉంది కదా. ఇప్పుడు 6 8 3కి ఎల్సిఎం 6 8 3కి ఎల్సిఎం వచ్చేసి మనకి 6 8 3కి ఎల్సిఎం వచ్చేసి 24 అవుతుంది. ఓకేనా? చూడండి 3తో 3 2s 3 1s 2తో 2 1s 2 4s 3 2 6 6 4s 24 కదా. ఇప్పుడు మనకి ఎల్సిఎం వచ్చేసి 24 వచ్చింది. ఎల్సిఎం 24 వచ్చినప్పుడు ఎలా చేయాలి? ఇప్పుడు చూడండి 7/6ని 24తో మల్టిప్లికేషన్ చేయండి. అలాగే 11/8ని 24తో మల్టిప్లికేషన్ చేయండి. అలాగే 7/3ని 24తో మల్టిప్లికేషన్ చేయండి. అప్పుడు డినామినేటర్స్ మిగలవు. సో ఓకేనా? ఓన్లీ హోల్ నెంబర్స్ మాత్రం కన్వర్ట్ అవుతుంది, హోల్ నెంబర్లోకి కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి 6 1s 6 4s 8 1s 8 3s. చాలా మంది ఏమనుకుంటారంటే సో ఇక్కడ మనకి డివిజన్ ఇలా పాయింట్ పెట్టి చేయాలి, దానికంటే ఇదే బెస్ట్ అనుకుంటారు. మీకు ఏది బెస్ట్ అయితే అది ప్రిఫర్ చేయండి. సో 3 1s 3 8s 7 4s 28 11 3s వచ్చేసి 33 7 8s వచ్చేసి 56. ఓకేనా? సో ఇప్పుడు ఓవరాల్గా ఇందులో స్మాలెస్ట్ వన్ ఏది? ఇందులో స్మాలెస్ట్ వన్ 28. సో 28 అంటే 7/6 అనేది స్మాలెస్ట్ అవుతుంది. లార్జెస్ట్ వన్ ఏది? లార్జెస్ట్ 56 వచ్చింది. సో అప్పుడు 7/3 వచ్చేసి లార్జెస్ట్ వన్ అవుతుంది. సో ఇలా చేసినా సేమ్ ఆన్సర్ వస్తుంది. సో దీన్ని బట్టి అసెండింగ్ ఆర్డర్ వచ్చేసి స్మాల్ టు బిగ్ అంటే స్మాల్ వచ్చేసి 7/6 లెస్ దాన్ నెక్స్ట్ వచ్చేసి ఇది 11/8 లెస్ దాన్ 7/3. ఓకేనా? ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు ఎల్సిఎం మెథడ్ అండ్ డివిజన్ మెథడ్ 2 మెథడ్స్ యూజ్ చేసి మనము ఈజీగా సాల్వ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అవర్ వీడియోస్.